శయనమః. హరిద్వార్ అసలు పేరు మోక్షపురి లేదా మాయాపురి. అక్కడ శక్తిపీఠంలో ఉన్న అమ్మవారి పేరు మాయాదేవి. మేము అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు చీర, పువ్వులు, పళ్ళు తీసుకుని వెళ్ళాం. అక్కడే కొన్న చీర అవడం వల్ల ముందుగానే పసుపు బొట్టు పెట్టడం అవ్వలేదు. అందువల్ల అక్కడే ఉన్న అర్చకుల వారిని పసుపు లేదా చందనం ఉందా అని అడిగాం. చందనం అనే మాట వినగానే ఆయనలో మార్పు మొదలైంది. అయితే దాన్ని మేమంత సీరియస్గా తీసుకోకుండా 4 అడుగుల దూరంలో ఉన్న కుంకుమ బొట్టు పెడదామని వెళ్ళాం. ఏమీ పెట్టకుండా మనం అలా ఇవ్వం కదా అందుకని. ఈలోగా మా పిల్లలు అక్కడికి వచ్చి ఆ బల్ల మీద ఉన్న కర్రను ముట్టుకున్నారు. ఆయన ఒక్కసారిగా ఉగ్రంగా మారిపోయారు. అది చూసి మేము హడిలిపోయాం. అక్కడ మా పిల్లలు భయం వేసి కారు దగ్గరికి పారిపోయారు. ఈలోగా ఆ చీర ఇవ్వండి అని ఆయన కోపంగా సైగ చేశారు. భయపడుతూనే వెళ్ళి ఇచ్చాం. నాకు భయం తగ్గట్లేదు, కళ్ళల్లో నీళ్లు ఆగట్లేదు. అప్పుడు ఆయన ఆ చీర తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టి వచ్చి ఒక 5 నిమిషాలకు శాంతించారు. ఆయన శాంతించాక చెప్పిన విషయం ఏంటంటే, ఆ దేవాలయం ఒక శక్తిపీఠం. శక్తిపీఠం అంటే సతీదేవి అగ్ని ప్రవేశం చేసినప్పుడు ఒక్కో ప్రదేశంలో ఒక్కో అవయవం పడింది. అయితే అవే శక్తిపీఠాలు అయ్యాయన్నది తెలిసిందే. అయితే ఇక్కడ ఆవిడ ఆత్మ ఉందట. అక్కడ ఉన్న అమ్మవారు అగ్నితత్వం. అందువల్ల చందనం లాంటి వస్తువులు పెడితే ఆవిడ చాలా ఉగ్రస్వరూపిణిగా మారిపోతుందట. పెట్టకూడదు అని తెలిసినా నేను చెప్పకపోవడం వల్ల నా మీదకు కోపం వచ్చింది అని, మీ తప్పు ఏమీ లేదని చెప్పారు. మీరు సౌత్ ఇండియన్స్, మీరు అలా పసుపు పెట్టి ఇస్తారు అని కూడా చెప్పారు. ఆ చీర తీసుకుని అమ్మవారు చాలా సంతోషపడిందని కూడా చెప్పారు. ఆయనకు అమ్మవారు ఆయన మీదకు వచ్చినప్పుడు కరెంట్ షాక్ తగిలినట్టు అయిపోయిందట. ఆ తర్వాత ఆయన మమ్మల్ని ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చారు.